మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? శ్రీనివాస్. సార్, హైదరాబాద్లో గవర్నమెంట్ ఆస్తుల్ని మొత్తం ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకున్న వారి నుంచి ఉన్నటువంటి ఆస్తుల్ని మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటున్నటువంటి హైడ్రా అయితే వచ్చింది. అలాంటి హైడ్రా చట్టం మన ఆంధ్రాలో కందుకూరులో వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఆస్తుల్ని ఇంకా కొన్ని ఉన్నాయి, అన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గత పాలకులు చాలా వరకు ప్రయత్నం చేసి చాలా భూములు అన్ని కాపాడారు. ఇంకా భూములు అన్యాక్రాంతం అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ప్రభుత్వం పాలకులు ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుందని సామాన్య మానవుడిగా నా కోరిక. పోతే ఇంకొకటి, టౌన్లో కూడా గత 40 ఏళ్ల నుంచి చూస్తూ ఉంటే అలాగా ఇప్పటికీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. బైపాస్ అటు ఇది అని అంటున్నారు కానీ గత పాలకులు చెప్పారు కానీ ఎవరు ఏం చేయలేదు. కందుకూరు డిపో కాడి నుంచి ఇక్కడ మళ్ళీ పోస్ట్ ఆఫీస్ సెంటర్ దాకా విపరీతమైన ట్రాఫిక్ అండి. కనీసం బైకులు తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. వన్ వే పెట్టారు, వన్ వే పెట్టినా కానీ ట్రాఫిక్కి చాలా అంతరాయంగా ఉంది. గంట పడుతుంది కనీసం డిపో కాడి నుంచి కనీసం పోస్ట్ ఆఫీస్ సెంటర్ రావాలంటేనే 10 నిమిషాలు పడుతుంది. సాయంత్రం ఉదయం స్కూల్ టైంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు, జనాలు అందరూ. సైకిల్ మీద పిల్లలు స్కూల్కి రావాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కొంచెం టౌన్లో కూడా కొంచెం రోడ్ డెవలప్ చేస్తే అన్నిటికీ అందరికీ సామాన్య ప్రజలకి, బయట నుంచి ఊళ్ళో నుంచి వచ్చే ప్రజలకి అందరికీ అందుబాటుగా బాగుంటుంది. టౌను ఇంకా అభివృద్ధి చెందిద్ది అనేది మా కోరిక. హైదరాబాద్ లాంటి చట్టం కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఎవరైనా సరే, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఎవరైనా సరే ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత కూడా ఇంకొకరు ఎవరైనా ఆక్యుపై చేయాలన్నా కానీ భయపడేటట్టుగా ఆ చట్టం తీసుకొచ్చి చేయాలని మా సామాన్య ప్రజలుగా ఒక డ్రైవర్గా మనవి. నమస్తే సార్, మీ పేరు సార్? నమస్కారం సార్, నా పేరు శ్రీకాంత్ అండి. సార్, హైదరాబాద్లో గవర్నమెంట్ ఆస్తులను స్వాధీనం చేసుకొని బిల్డింగ్లు కట్టుకున్న వారి నుండి హైడ్రా చట్టం వచ్చి గవర్నమెంట్ ఆస్తులన్నింటిని స్వాధీనం చేసుకుంటుంది. అలాంటి చట్టం మన ఆంధ్రాలో కందుకూరులో వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి మరియు మా దగ్గరకు వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ను పరిరక్షిస్తూ అక్రమ లేఅవుట్లలో కట్టినటువంటి బిల్డింగ్, స్కూల్స్, కుంటలు, చెరువులను బాగు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ ప్రత్యేకంగా అటువంటి హైడ్రా చట్టాన్ని ఏపీలో కూడా అభివృద్ధి చేయాలని, మరి ముఖ్యంగా నెల్లూరు నియోజకవర్గం కందుకూరులో కూడా అటువంటి చట్టాన్ని తెచ్చి కందుకూరు చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ స్థలాలను కాపాడి ఈ కుంటలు, చెరువులను కాపాడాలని ఏపీ గవర్నమెంట్ కూడా మా విజ్ఞప్తి అండి. హైడ్రా చట్టం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది, చాలా మంచిదండి. ప్రభుత్వ స్థలాలను కాపాడి చెరువుల్ని అన్యాక్రాంతి చేయకుండా చూడటం గవర్నమెంట్ బాధ్యత. కూడా ప్రత్యేకంగా అటువంటి చట్టం రావాలని మేము సామాన్య పౌరులు కోరుకుంటాం.